23వ తేదీ శనివారం రోజున పొలాల అమావాస్య సందర్భంగా బోనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 6:30 వివిధ రకములైనటువంటి వృక్షాలను సేకరించి ఆరోగ్యకరమైనటువంటి ఆయుర్వేద మూలికలైనటువంటి రసాలతోటి స్వామివారికి వృక్ష రసాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే ఆదిగణపతికి వనంలో ఆదిగణపతి అలంకరణ ఉంటుంది. అలాగే నిత్యం లక్ష గణపతి యాగం కూడా జరుగుతుంది. పగలు 12 గంటలకు దేవాలయంలో కొలువై ఉన్నటువంటి అందరూ అమ్మవార్లకు ప్రత్యేక పూజను నిర్వహణ చేసి బోనాల పండుగను నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 4:30 జోషి అక్షయ్ శర్మ గారిచే హరికథా కాలక్షేపం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు సహస్ర పుట్నాల బెల్లం లడ్డూలతోటి స్వామివారికి విశేషమైనటువంటి సహస్రనామార్చన. సాయంత్రం 7 గంటలకు హంపి నాట్య కళానిలయం హన్మకొండ డాన్స్ మాస్టర్ శ్రీమతి పెండ్యా జయశ్రీ రెడ్డి గారి బృందం వారి చేత కూచిపూడి నృత్య ప్రదర్శనలు. 7:45 రాజమహాదర్బార్ ఉంది. 24వ తేదీ ఆదివారం రోజున తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపట్టేటట్టు చేసే ఒగ్గు కళ కుమరవెల్లి మల్లికార్జున స్వామి ఆస్థాన ఒగ్గు కళాకారుల చేత ఆ రోజున ఒగ్గు పూజ ఉంటుంది. ఉదయం 6:30 గణపతికి గంధంతో అభిషేకము. 8:30 గంధంలో ఆది గణపతి అలంకరణ. 10 గంటలకు గణేష యాగము. 12 గంటలకు కుమరవెల్లి ఆస్థాన కళాకారుల చేత ఒగ్గు కథ అనేది ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు సహస్ర పక్షములతో ప్రత్యేక స్వామివారికి అర్చన ఉంటుంది. 7 గంటలకు నృత్య స్రవంతి కూచిపూడి కళానిలయం కాజీపేట శ్రీమతి తాడూరి రేణుకా బృందం గారిచే కూచిపూడి నృత్య ప్రదర్శనలో 7:45 రాజమహాదర్బార్ సేవ ఉంటుంది. ఈ ముందు జరిపేటువంటి 4 రోజులు కూడా మన తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాన్ని అనుసరించి చేసేటువంటి బోనాల పండుగలు, ఒగ్గు కథలు, ఇలాంటి శాకాంబరి ఉత్సవాలు ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపకంగా చేసేటువంటి విశేష కార్యక్రమాలు దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవార్ల దృష్టిని అనుసరించి ప్రత్యేకంగా ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. 25వ తేదీ సోమవారం రోజున సహస్ర ఆవర్తన అభిషేకం ఉంటుంది. విశేషంగా ఆ రోజున ఉదయం 6:30 స్వామివారికి నెయ్యితో అభిషేకం. ఆది గణపతికి 7 గంటలలో సప్తవర్ణ అలంకరణుడిగా ఆది గణపతి అలంకరణ ఉంటుంది. 10 గంటలకు ఈ 5 రోజుల పాటు నిర్వహించేటువంటి లక్ష్మీ గణపతి మూలమంత్ర హవనం ఏదైతుందో ఆ రోజుతో పూర్తి అవ్వడం జరుగుతుంది. పగలు 12 గంటలకు సహస్ర ఆవర్తన అభిషేక పూజ. అంటే అధర్వణ శీర్షంలో చెప్పినట్టుగా సహస్రావర్తనార్థం ఎం కామమతీతే 1000 సార్లు గణపతి అధర్వణ శీర్షం చేసుకుంటూ గణపతికి అభిషేకం చేయడం వలన ఎలాంటి కోరికలైనా కూడా నెరవేరుతాయనేటువంటి ఉపనిషత్ వాక్యానుసారంగా గణపతి సన్నిధిలో ఈ సహస్ర ఆవర్తనాభిషేకం అంటే 1000 సార్లు చెప్పడం, 1000 సార్లు ఆ మంత్రోచ్చరణలు చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితము అనన్యమైనటువంటి ఫలితంగా అష్టసిద్ధులు కలిగి అష్ట కష్టాలు తొలగిపోవడం కోసం ప్రత్యేకంగా చేస్తున్నటువంటిది. ఆ రోజున సాయంత్రం 6 గంటలకు సొజ్జ అప్పములతో సహస్రనామార్చన ఉంటుంది. 7 గంటలకు శ్రీమతి సీతారత్నం తపస్వి డాన్స్ అకాడమీ హుజరాబాద్ బృందం వారిచే నృత్య ప్రదర్శనలు ఉంటాయి. 7:45 రాజదర్బార్ సేవ. 27వ తేదీ బుధవారం రోజున వినాయక చవితి పండుగ అవుతుంది. 27వ తేదీ బుధవారం రోజున వినాయక చవితి సందర్భంగా ఉదయం 6:30 పంచామృత పంచవర్ణ నది సముద్ర వివిధ సుగంధ ద్రవ్యాలతోటి స్వామివారికి విశేష మహా అభిషేకం ఉంటుంది. ఉదయం 8:30 వెండి కవచధారణ అలంకరణలో ఆది గణపతి అలంకరణ ఉంటుంది. ఉదయం 10 గంటలకు 108 గణపతి అధర్వణ శీర్షయుక్తంగా మోదక గణపతి హోమం ఉంటుంది. పగలు 12 గంటలకు ఈ రోజు నుంచి 9 రోజుల పాటు ఏర్పాటు చేసుకునేటువంటి ఉత్సవ మట్టి వినాయకుడి స్థాపన ఆ రోజు చేయడం జరుగుతుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటలకు ఉండ్రాళ్ళతోటి స్వామివారికి సహస్రనామార్చన ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు వంగల సోమయాజులు గారిచే చవితి రోజున చంద్రుడిని చూస్తే ఏమవుతుంది అనేటువంటి విషయమై ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది. 26వ తారీఖు మంగళవారం రోజున మట్టి గణపతుల వితరణ ఉంటుంది. ఉదయం 6:30 పంచామృత పంచవర్ణాలతో అభిషేకము. 8:30 భూగర్భ జలంలో అంటే కింద ఆడి గణపతినంతా కూడా ఒక శివునికి ఏ విధంగానైతే నీటితో అభిషేకంలో చేస్తూ శివుని ఎప్పుడు నీళ్ళల్లో ఉంచితే ఏ విధమైనటువంటి ఫలితం మనకు ఉంటుందో అలా ఆ మంగళవారం రోజున ఆది గణపతిని కూడా నీళ్ళల్లో తేలియాడుతున్నటువంటి గణపతిగా స్వామివారికి చుట్టూ నీళ్ళల్లో బావిలో ఉన్నట్టుగా స్వామివారికి అలంకరణ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు
కార్యకర్తల చేత తయారు చేయబడినటువంటి మట్టి వినాయకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందరికీ వితరణ చేయడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు అరిసెలతో సహస్రనామార్చన, 7 గంటలకు టి రజిత సరస్వతి నృత్య కళాక్షేత్రం హన్మకొండ బృందం వారిచే నృత్య ప్రదర్శనలు, 7:45 రాజ దర్బారు సేవ. 28వ తేదీ గురువారం రోజున ఋషి పంచమి పూజలు. ఈ ఋషి పంచమి అంటే ముఖ్యంగా స్త్రీల వ్యవహారంలో వారికి ఉండేటువంటి ఋతు దోషాలు తొలగించేటువంటి ప్రత్యేక పూజ ఈ ఋషి పంచమి పూజ. ఇది 28వ తేదీ గురువారం రోజున చేయడం జరుగుతుంది. ఉదయం 6:30 సింధూర వర్ణంతో అభిషేకం చేయడం జరుగుతుంది. 8:30 సప్త ఋషుల వలె ఆదిగణపతి అలంకరణ. ఉదయం 10 గంటలకు ఏకాక్షర గణపతి మూలమంత్ర సహిత పవమాన సూక్త హోమం ఆ రోజు ఉంటుంది. పవమాన సూక్తం అంటే మనకు ఉండేటువంటి కర్మదోషాలు తొలగించేటువంటి విశేష హోమము పవమాన హోమము. ఇది 12 గంటలకు ఋషి పంచమి పూజ వ్రత కథ ఉంటుంది.